నెల్లూరు రూరల్ నియోజకవర్గం డైకాస్ రోడ్ 32వ డివిజన్ నందు 36 లక్షల రూపాయలతో డ్రైన్లు, రోడ్లు పనులకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 32వ డివిజన్ నందు 1,20,00,000 రూపాయలతో అభివృద్ధి పనులను పూర్తి చేస్తున్నామని, పత్వాడిపాలెం నుంచి డైకాస్ రోడ్ వరకు రోడ్లు, డ్రైనేజీలు, సెంట్రల్ లైటింగ్ త్వరలో పూర్తి చేస్తామని, ప్రజలకి అంకితం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిద్దరెడ్డి, స్థానిక కార్పొరేటర్లు మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని మీడియాతో మాట్లాడారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం డైకాస్ రోడ్ 32వ డివిజన్ నందు 36 లక్షల రూపాయలతో డ్రైన్లు, రోడ్లు పనులకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 32వ డివిజన్ నందు 1,20,00,000 రూపాయలతో అభివృద్ధి పనులను పూర్తి చేస్తున్నామని, పత్వాడిపాలెం నుంచి డైకాస్ రోడ్ వరకు రోడ్లు, డ్రైనేజీలు, సెంట్రల్ లైటింగ్ త్వరలో పూర్తి చేస్తామని, ప్రజలకి అంకితం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిద్దరెడ్డి, స్థానిక కార్పొరేటర్లు మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని మీడియాతో మాట్లాడారు. 36 లక్షల రూపాయలతో డ్రైన్ నిర్మాణం. ఈ డ్రైన్ వల్ల ఈ ప్రాంత ప్రజలకి ఎంతో మేలు జరగటమే కాకుండా ఎక్కడా కూడా నీళ్లు నిలువ ఉండకుండా, ముఖ్యంగా పొదలకూరు రోడ్డు, మెయిన్ రోడ్డు ఎన్నిసార్లు రోడ్డు వేసినా చిన్నపాటి వర్షాలకే దెబ్బతినకుండా అన్ని రకాల ఈ 36 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే డ్రైన్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా పొదలకూరు రోడ్డు పనులు సర్వాంగ సుందరంగా డివైడర్లు కానీ, ఆధునిక లైట్లు కానీ, రెండు పక్కల రోడ్లు కానీ, వట్టాడపాలెం సెంటర్ నుంచి డైకాస్ రోడ్డు దాకా అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో కూడా ఇంజనీరింగ్ అధికారులు గుర్తించింది ఏమిటంటే, కొన్ని చోట్ల డ్రైన్లు కట్టకుంటే మళ్ళీ రోడ్డు వేసినా అతి త్వరలోనే దెబ్బతింటుంది అనే ఇంజనీర్ల సలహా మేరకి ఈ 36 లక్షలు కాకుండా పొదలకూరు రోడ్, మెయిన్ రోడ్లో 90 లక్షల రూపాయలు డ్రైన్ల కోసం కేటాయించడం జరిగింది. ఈరోజే టెండర్లు పిలవబోతూ ఉన్నారు. అతి త్వరలోనే దాన్ని కూడా పూర్తి చేస్తాం. ఆ డ్రైన్లు పూర్తయ్యే లోపు ఆ యొక్క సెంట్రల్ లైటింగ్ ఇప్పుడు సగం అయ్యింది, మిగతా సగం కూడా పూర్తవుతుంది. ఈ రెండు పూర్తయిన తర్వాత రెండు పక్కల రోడ్డు వస్తుంది. అంతిమంగా జూలై 30వ తేదీలోపు, అంటే 3 నెలలు లోపు పొదలకూరు రోడ్, వట్టాడపాలెం సెంటర్ నుంచి డైకాస్ రోడ్ దాకా సెంట్రల్ లైటింగ్, డివైడర్లు, రెండు పక్కల రోడ్లు, ఎక్కడ డ్రైన్లు అవసరమైతే డ్రైన్లు, ఇవన్నీ పూర్తి చేసి అందిస్తామని చెప్పని కూడా మాట చెప్తూ, ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ ఇందులో భాగస్వాములు కావాలని కోరుకుంటూ 32వ డివిజన్లోకి సంబంధించి 36 లక్షల రూపాయలతో ఏదైతే డ్రైన్, ఎన్నో సంవత్సరాలుగా ఈ మెయిన్ రోడ్లో డ్రైన్ లేక స్థానిక ప్రజలందరూ కూడా, స్థానిక ప్రజలు మరియు ఈ రోడ్లో ప్రయాణిస్తున్న వాహనదారులందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పడ్డారు. దాన్ని ఈరోజు 36 లక్షల రూపాయలతో ఆ డ్రైన్ శంకుస్థాపన చేసుకున్నాం. ఆ డ్రైన్ వీళ్ళంత త్వరగా క్వాలిటీతో తొందరగా కంప్లీట్ చేసి ప్రజలకు అంకితం చేయడం జరిగింది. అదేవిధంగా 32వ డివిజన్కి సంబంధించి దాదాపు 1,25,00,000 లక్షల రూపాయలతో ఇప్పటికే 32వ డివిజన్లో ఏదైతే స్థానిక నాయకులు, కార్పొరేటర్ కానీ, అధ్యక్షులు కానీ, విద్యార్థులు కానీ, కూటమి నాయకులు ఏదైతే ప్రతిపాదించారో ఆ పనులన్నీ కూడా 1,22,00,000 రూపాయలు శాంక్షన్ చేసి ఆల్మోస్ట్ 90% రోజుల్లో